నా జస్ట్ నాకు అర్థమవుతుంది అనాలిసిస్. ఒకటి, ప్రతిపక్ష నేతగా స్థానం ఇచ్చినా లేకపోయినా అసలు ఆ ప్లేస్లో కూర్చోవడానికి ఆయనకు అసలు ఇష్టం లేకపోవడం ఒకటి ప్రధానంగా. రెండోది, చంద్రబాబు నాయుడు అన్నా అనకపోయినా తెలుగుదేశం పార్టీ నాయకులు గతంలో వైసీపీ నేతలతో మాట్లాడిపించుకున్న వాళ్ళు బహుశా ఊరుకోరు. ఇప్పుడు హోంమంత్రి అనిత అవ్వచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు అవ్వచ్చు, ఏమైనా కామెంట్స్ చేయొచ్చు. అసలు అవి ఎందుకు తీసుకోవాలి నేను? జగన్మోహన్ రెడ్డి అంటే అప్పుడు వచ్చా, చంద్రబాబు నాయుడు వచ్చి అనవసరంగా మా అందరితో తిట్లు తిన్నాడు, కానీ నేను ఎందుకు తినాలి అనుకుని ఉండొచ్చా? లేదా పవన్ కళ్యాణ్ గారిని అలా డిప్యూటీ సీఎంగా అసలు సభలో చూడలేని పరిస్థితి. ఇవాళ కామెంట్ చూస్తుంటే నాకు ఎక్కడో ఈ డాట్స్ అన్ని కనెక్ట్ అవుతున్నాయి అరుణ్ గారు. సార్, నాయకుడు అంటే గెలుపు ఓటములకు అతీతంగా తను తీసుకున్నటువంటి బాధ్యతను 100% నిర్వర్తించాలి సార్. ఎలా అంటే గతంలో మీరు ఒకసారి 11 ఏళ్ల చరిత్ర, జనసేన చరిత్ర కనుక మీరు చూస్తే మేము ఇప్పుడు కూడా చెప్తాం, అది గర్వమా లేదంటే మాకు ఇబ్బందికర పరిస్థితి మాకు తెలియదు. 11 ఏళ్ళుగా మాకు గెలుపు అంటే ఏంటో తెలీదు. వచ్చిన ఒక్క ఎమ్మెల్యే కూడా మా దగ్గర లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి టార్చర్కి భయపడి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కూడా వీళ్ళందరూ మాకు ఒక సీటు లేదు, సర్పంచ్ లేడు, వార్డు మెంబర్ కూడా గెలవలేదు, 2 చోట్ల ఓడిపోయాడని చెప్పేసి అంటూ ఉన్నా సరే అవి ఏమీ పట్టించుకోకుండా ప్రజలకి రాష్ట్రంలో సమస్యలుంటే వాటి కోసం నిలబడ్డాం. ఎందుకంటే మేము ఒక పార్టీగా ఉన్నాం, ప్రజా ప్రతినిధిగా ఎదగాలనుకుంటున్నాం, మా పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాం. కాబట్టి నిరంతరం ప్రజల కోసం పోరాడాము. మా పోరాటాలు చూసి మమ్మల్ని, మా చిత్తశుద్ధిని చూసి ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, ఆయన వ్యక్తిగత జీవితానికి మనం అవసరం లేదు సార్. ఎందుకంటే సహజంగా జనరల్ ఇప్పుడు పొద్దున్న నుంచి అందరూ సతాయిస్తున్నారు. దాని నుంచి ఆ టాపిక్ అన్న దగ్గర నుంచి కొడుకుగా ఫెయిల్ అయ్యాడు, సోదరుడుగా ఫెయిల్ అయ్యాడు, ఇంకా వేరే వేరే కారణాలు ఏవో మాట్లాడుతున్నారు. అవన్నీ మాకు సంబంధం లేదు. గతంలో ప్రతిపక్ష హోదా ఒకసారి ఇచ్చారు ప్రజలు ఆయనకి. చంద్రబాబు నాయుడు గారి టైంలో, టీడీపీ అధికారంలో ఉన్న టైంలో ప్రతిపక్ష హోదా ఆయనకి ఇచ్చారు. ఇస్తే ప్రతిపక్ష బాధ్యతలు ఆయన ఎన్ని రోజులు అసెంబ్లీకి హాజరయ్యి ప్రతిపక్ష హోదాలో కూర్చొని ఎన్ని సమస్యల మీద ప్రజా గొంతుకును అసెంబ్లీలో వినిపించాడు? ఒక్కసారి కూడా కూర్చోలేదు సరిగ్గా. అసలు ఎంతసేపటికి ఓదార్పు యాత్రను ఒక పేరు పెట్టుకొని వాంతులు విరోచనాలై చనిపోయిన వాళ్ళను కూడా వాళ్ళ నాన్నగారి కోసమే చనిపోయారని చెప్పేసి వాళ్ళ ఇళ్ళకు కూడా తిరుగుతూ కేవలం రాజకీయ యాత్ర చేశాడు సార్. ఓదార్పు యాత్ర పేరుతో రాజకీయ యాత్ర చేశాడు. అంటే ప్రతిపక్ష హోదాలో జగన్మోహన్ రెడ్డి ఫెయిల్. తర్వాత ప్రజలు నిజంగానే ఆ ముద్దులకు పడిపోయి అంతే ముద్దొచ్చేలాగా పరిపాలన చేస్తాడేమో అని చెప్పేసి అధికారం అప్పచెప్పారు. అధికారం అప్పచెప్తే ముఖ్యమంత్రిగా ఆయన చేసినటువంటి పని ఏంటి? 70 మంది సలహాదారులు. గతంలో దేశంలో ఏ ముఖ్యమంత్రికి, ఏ రాష్ట్రానికి కనీ విని ఎరుగని రీతిలో 70 మంది సలహాదారులను పెట్టుకొని గోడలకు స్టిక్కర్లు, షిక్కీలకు రంగులు వేసేటువంటి పరిపాలన చేశాడు సార్. ఆ విషయం మనందరికీ తెలుసు. అంటే ముఖ్యమంత్రిగా కూడా ఫెయిల్. ఒక రాజధాని నిర్మాణంలో కానివ్వండి, లేదంటే ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కానివ్వండి, అన్ని పప్పులు బెల్లాలాగా ఒక ఇవాళ ఆయన కొన్ని లెక్కలు చెప్పారు, మీరు చూసే ఉంటారు కదా. అంటే నీట్గా ఆ పరిపాలన ఏం జరిగింది, ఈ పరిపాలన ఏం జరిగింది అని. మరి అందులో ఏం వాస్తవాలు లేవా? అంటే 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసానని చెప్పాడు ఆయన. ఇదే మాట రేపు ఆయన యాక్చువల్ గా సంక్రాంతి నుంచి జనాల్లోకి వచ్చి తిరుగుతా అన్నాడు సార్. ఆయన చెప్పిన మాట మాట్లాడుతున్నా నేను. సంక్రాంతి నుంచి ప్రజల్లోకి వస్తానని చెప్పాడు ఆయన. ఇదే మాట సంక్రాంతి వెళ్ళిపోయింది, శివరాత్రి కూడా వెళ్ళిపోయింది. ఎప్పుడైనా సరే ప్రజల్లోకి వచ్చి నేను 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చానని చెప్పేసి ప్రజల్లోకి వచ్చి ఇదే మాట చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారిని. ప్రజల నుంచి వచ్చే స్పందన ఎలా ఉండిద్దో ఆయనకు ఆన్సర్ వచ్చింది. ఎంతమంది ఉద్యోగానికి ఎలిజిబుల్ ఏజ్ కోల్పోయారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మేము స్వయాన చూస్తున్నాం సార్. ఎంతమంది ఇతని శాపనార్థాలు పెడుతుంటే మా చెవులతో మేము వింటున్నాం సార్ ఇవాళ. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క క్యాలెండర్